నేపథ్యం అనే గ్రామం హమీర్ అనే ఒక నానమ్మ తన మనవడు సింగ్ నివసించేవాళ్ళు. సింగ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి తన నానమ్మ తన వాళ్ళు చూసి తన నానమ్మ చాలా చెడ్డది. సింగ్ తినడానికి ఏదో ఒకటి తీసుకురా. నానమ్మ ఏంటి నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? వెళ్ళేదో కూలి పని చేసుకోండి, నాకు డబ్బులు తీసుకురా, లేదంటే నీకు భోజనం పెట్టను అని తన నాన్నమ్మ ఎప్పుడు కూడా తనని హింసిస్తూ ఉంటుంది. ఏంటి నానమ్మ నన్ను ఎలా ఏడిపిస్తుంటావు రోజు, నాకు ఈరోజు వెళ్ళాలని లేదు, నన్ను వదిలే అంటాడు సింగ్. దీంతో నానమ్మ కోపం వచ్చి తంతుంది. సరే నానమ్మ వెళ్ళి తీసుకొస్తాలే అని సాడ్గా చెప్తూ వెళ్ళిపోతాడు. తన నానమ్మ మాత్రం ఏమీ తెలియని దానిలా చూస్తూ ఉండిపోతుంది. అయితే అలా వెళుతూ వెళుతూ కొంత దూరం వరకు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ కదులుతాడు. అప్పుడే ఒక దుకాణదారుడు కనిపిస్తాడు. బాబు ఏమైనా కావాలా నీకు? చెప్పండి. మేము మా దగ్గర సరుకులు తక్కువ రేటు దొరుకుతాయంట. ఆయన సింగ్ ఏం పట్టించుకోడు. అలాగే ఇంకొక అతని దగ్గరికి వెళ్తాడు. అతను ఏదో సైగ చేస్తాడు. కానీ సింగ్‌కి ఏమీ అర్థం కాదు. చివరికి ఒక దుకాణదారుడి దగ్గరికి వెళ్తాడు. "రండి బాబు రండి" అంటాడు. "తినడానికి ఏమైనా దొరుకుతాయా? డబ్బులు లేవు కానీ ఏమైనా కావాలా?" అని అడుగుతాడు. అయితే అప్పుడు సింగ్ "నాకు ఏ పని ఏమైనా దొరుకుతుందా?" అంటే "నీకు ఏ పని దొరకదు. వెళ్ళిపో బాబు వెళ్ళిపో" అంటాడు. అప్పుడు సింగ్ బాధపడుతూ వెళ్తాడు.